చూడురి ఏంది అనేది మళ్ళీ మీరు ఏంది అని అడగద్దు. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఇది చూడాలి. సీఎం సొంత నియోజకవర్గంలో పేదల భూములకు ఎసరు. కొడంగల్ అభివృద్ధి పేరుతో తీవ్ర అన్యాయం. బడుగుల భూములపైనే సర్కార్ కన్ను. ఇందిరమ్మ ఇచ్చిన భూములను లాక్కుంటున్న రేవంత్ ప్రభుత్వం. గ్రామాన్ని కబలించేందుకు విభజించు పాలించే సూత్రం. కన్న ఊరి నుంచి తరిమేసేందుకు కుట్రలు. కన్నీరు మున్నీరవుతున్న అప్పాయిపల్లి గ్రామ ప్రజలు. గత 20 రోజులుగా నిద్రలేని రాత్రులు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏమైతుందా అంటే మీరే చూడాలి. అభివృద్ధి అంటే బలయ్యేది పేదలేనా, బలహీనుల నుంచి భూములను లాక్కోవడమేనా అభివృద్ధి అంటే? బడాబాబులు ప్రభుత్వానికి కానరారా? వాళ్ళ భూములు అభివృద్ధికి పనికిరావా? కూడు గూడు గుడ్డ అంటూ ఇందిరమ్మ ఈ దేశానికి ఓ ఆదర్శ పాలన అందిస్తే పొద్దున కళ్ళు తెరిచినప్పటి నుంచి ఇందిరమ్మ నామస్మరణ చేసే ముఖ్యమంత్రి ఆమె ఇచ్చిన భూములనే నేడు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కొడంగల్ ఏరియాలో డెవలప్మెంట్ అథారిటీ పేరుతో పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. 3 తరాల నుంచి ఉంటున్న 47 కుటుంబాలను తరిమివేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికోసం సామధాన భేద దండోపాయాలను కూడా ఉపయోగిస్తుంది. ఈ సన్నజీవులపై సీఎం దగ్గర ప్రాపకం కోసం ఆర్టీఓ, ఎంఆర్ఓ తదితరులు అధికార గణం తమ పవర్ను ప్రయోగిస్తుండగా రాజకీయ నేతలు కమిషన్ల కోసం, టెండర్ల కోసం హైవే దగ్గర ఉన్న భూములను ఎలాగైనా కాజేసేందుకు చూస్తున్నారు. అధికారంలోకి రావడానికి అసైన్డ్ భూములకు హక్కులు కల్పిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి కుర్చీ ఎక్కిన తర్వాత ఉన్న భూములను లాక్కోవడానికి ట్రై చేస్తున్నాడని గ్రామస్తులు వాపోతున్నారు. కొడంగల్లో రాళ్ళు రప్పలు భూములు ప్రభుత్వ భూములు చాలా ఉన్న సాగులో ఉన్న తమ భూములను నివాస ప్రాంతాలనే గుంజుకునేందుకు చూస్తున్నారని అంటున్న పరిస్థితి కనబడుతున్నది. ఇక్కడ చూడండి. ఇప్పుడు మరి ఏం చేస్తాడు ఈయన? కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే సొంత నియోజకవర్గంపై ముఖ్యమంత్రికి ఎంతో ప్రేమ అని ప్రజలందరూ మురిసిపోయారు. మెడికల్ కాలేజీ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కానీ, దాంతోపాటు ఫిజియోథెరపీ కాలేజీ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అద్భుతంగా ఉండబోతుంది. కొడంగల్ నియోజకవర్గం మీద మరి రాష్ట్ర ముఖ్యమంత్రిని ఈ ప్రాంత బిడ్డలు గెలిపించాలి కదా, మన నియోజకవర్గానికి పూర్తి స్థాయిలో ఖచ్చితంగా కూడా ఎవరు రేవంత్ రెడ్డి న్యాయం చేస్తాడు అనుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదల భూములను లాక్కుంటున్నారు. ఆ పేదల భూములు కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కాయ కష్టం చేస్తే ఆ పూట బతికే కుటుంబాలు వాళ్లకు ఇందిరమ్మ ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారు. సాగు చేసే భూములను గుంజుకుంటున్నారు. నివాసం ఉంటున్న భూములను గుంజుకుంటున్నారు. అదే కొడంగల్లో రాళ్ళు రప్పలు గుట్టలతోని పేరుకుపోయిన భూస్వాముల భూముల జోలికి మాత్రం వెళ్ళట్లేదు అంటూ వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఒక్కసారి మీరే ఆలోచించారు. సీఎం సొంత నియోజకవర్గంలో అభివృద్ధి పేరున భూములను కాజేసేందుకు, అభివృద్ధి మాటున ఎట్లాగైనా ఆ ప్రాంత బిడ్డలకు అన్యాయం చేసేందుకు, అభివృద్ధి పేరుతోని కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేసేందుకు సిద్ధమైండు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మరి అక్కడ కాకుండా ఇంకో స్థలం లేదా అంటే బరాబర్ చాలా చోట్ల ఉంది. అంటే వీళ్ళకి సంబంధించి అధికారులతోని భయభ్రాంతులకు చేయడం, వాళ్ళ అనుచరులతోని భయభ్రాంతులకు గురి చేయడం. మొత్తానికి వీళ్ళ ఎజెండా ఒక్కటే, అక్కడి భూములను లాక్కోవాలి. హైవే పక్కన ఉన్న వారికి టెండర్ల కోసం ఒకరు, భూములను కాజేసేందుకు మరికొందరు కూడా సిద్ధమైన పరిస్థితి కనబడ్డది. అంటే కొడంగల్ అభివృద్ధి పేరున మాటున దాగి ఉన్న అసలు రహస్యం ఏంటంటే పేద ప్రజల రక్తాన్ని తాగాలి అని ఫిక్స్ అయ్యారు. ఇంతకంటే దీని గురించి చెప్పడం ఇంకొక అంటే పూర్తి స్థాయిలో కూడా ఎక్కువ ఆలోచించదు. సరే గతంలో వైఆర్టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చిన్న ప్రశ్న. గతంలో ఏం చేసిర్రు అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి అంటే ఎక్కడన్నారు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నియోజకవర్గం గజ్వెల్ అన్నారు, సిద్దిపేటల హరీష్ రావు అన్నారు, కేటీఆర్కు సంబంధించి సిరిసిల్ల అన్నారు. ఇది వాస్తవం కదా? సరే ఇక్కడే ఆగండి. మరి దీన్ని ఏమంటారండి? రేవంత్ సొంత నియోజకవర్గానికి కేవలం 70 రోజులలో 3695 కోట్లు. కొనసాగుతున్న నిధులు పనుల వరద. డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. కొడంగల్ లిఫ్ట్కు 2945 కోట్లు, మున్సిపాలిటీకి 120 కోట్లు, కొడంగల్కు మెడికల్ కాలేజీ, ఇంటర్ డిగ్రీ కాలేజీలు, మెడికల్ సంబంధిత కాలేజీల కోసం 224 కోట్లు, పంచాయతీరాజ్ R&B రోడ్లకు 500 కోట్లు, ఆలేరు మెడికల్ కాలేజీ, సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కొడంగల్ తీసుకుపోతున్నారని
ప్రచారం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, సీఎంకు తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల మీద ప్రేమ ఉందా అంటే లేదు. 119 నియోజకవర్గాలలో కేవలం 119 నియోజకవర్గాలలో ప్రేమ లేదు. కేవలం ఒకే ఒక్క నియోజకవర్గం, అది కొడంగల్ నియోజకవర్గంలోనే కేవలంలో ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏమీ చేయలే కానీ తన సొంత నియోజకవర్గానికి మాత్రం 3695 కోట్లు అయితే గుంజుకపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఒక్కసారి చూడుర్రి తెలంగాణ ప్రజలారా. కొద్ది రోజుల క్రితం వరకు ప్రతిరోజు మనం కొన్ని డైలాగులు విన్నాం. నిధులైనా పనులైనా ఏవైనా అన్నీ గజ్వెల్, సిద్దిపేట, సిరిసిల్లకే పోతున్నాయని ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ప్రతిరోజు ఆరోపణలు చేశాయి. ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా స్వయంగా అనేక సార్లు ఇవే ఆరోపణలు చేశాడు. తెలంగాణ అంటే సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్ కాదంటూ అనేక వేదికల మీద మాట్లాడారు. ఆనాడు అన్ని మాటలు ఆయన ఇప్పుడు మాట్లాడిన ఆయన ఇప్పుడు అదే పని చేస్తున్నారని తెలుస్తుంది. అప్పుడు నిధులు 3 నియోజకవర్గాలకు వెళ్ళాయనే ఆరోపణలు చేస్తే ఇప్పుడు అన్నీ కేవలం ఒకే నియోజకవర్గానికి వెళ్తున్నట్లుగా స్పష్టమవుతుంది. అదే సీఎం సొంత నియోజకవర్గమైన కొడంగల్లో. ఒకసారి చూద్దాం కొడంగల్కి ఏమేమి తీసుకుపోయిండో ఈ పెద్ద మనిషి. ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డల చూడండి. కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి అభివృద్ధి పనుల గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే సొంత నియోజకవర్గంపై ముఖ్యమంత్రికి ఎంత ప్రేమో అని నియోజకవర్గ ప్రజలు మురిసిపోయారు. మెడికల్ కాలేజీ, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ఫిజియోథెరపీ కాలేజీ, దాంతోపాటుగా అనేక కాలేజీలను కూడా తీసుకుపోతున్న పరిస్థితి కనబడుతుంది. వడ్డించేవాడు మనవాడైతే వరుసలో ఏ మూలన కూర్చున్నా కూడా ఏం కావాలంటే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ విషయంలోనూ అదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కొడంగల్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. జిల్లా కేంద్రంలో ఉండాల్సినవన్నీ కొడంగల్లో ఉండేలా చూస్తున్నారు. కొడంగల్ ఏరియా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేశారు. 120 కోట్లతో కొడంగల్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. వీటికి కూడా సర్కార్ నుంచి అప్రూవల్ వచ్చినట్లు తెలుస్తుంది. ఇవే కాదు, ప్రత్యేకంగా కూడా నిధులు మళ్లిస్తున్నారు. ప్రభుత్వం వచ్చిన 70 రోజులలో కొడంగల్ నియోజకవర్గానికి దాదాపుగా 3695 కోట్ల నిధులను కేటాయించారు. ఇందులో 2945 కోట్లు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి ఇచ్చారు. కొడంగల్ నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్, ఇంజనీర్ డిగ్రీ, జూనియర్ కాలేజీలను ప్రకటించారు. అంతేకాదు ప్రభుత్వ మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, ఫిజియోథెరపీ, పారామెడికల్ కాలేజీల కోసం 224 కోట్లతో పరిపాలన అనుమతులు వచ్చాయి. నియోజకవర్గంలో పంచాయతీరాజ్ రోడ్ల అభివృద్ధి కోసం 204 కోట్లు, R&B రోడ్ల అభివృద్ధికి 322 కోట్లు. ఇప్పుడు చెప్పబోయా రేవంతం ఏడున్నాడు, ఈయనే కదా. ఇక చూడురి మరి ఈ పెద్ద మనిషిని ఒకసారి మీరే చూడురి తెలంగాణ ప్రజలారా. ఈ పెద్ద మనిషి అభివృద్ధి పేరుతోని తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ గతంలో అనేక సభలలో చెప్పిండు. పాపం ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏమని చెప్పిండో తెలుసా? అభివృద్ధి అంటే కేవలం సిరిసిల్ల, గజ్వెల్, సిద్దిపేట మాత్రమేనా? తెలంగాణ రాష్ట్ర ప్రాంతం యొక్క నిధులన్నీ కూడా ఆ నియోజకవర్గాలకేనా అని అనేక రకాలుగా రాష్ట్ర ప్రభుత్వంపై అప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీద విరుచుకుపడ్డ అప్పటి ప్రతిపక్ష నేత, నేటి సీఎం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? అదే పని చేస్తున్నారు కదా. దాదాపుగా 3695 కోట్లు అంటే నాటి జోక్ అండి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన యొక్క స్వార్థం కోసం కేవలం జిల్లాలో ఉండాల్సిన అన్నీ కూడా తన నియోజకవర్గానికి తరలించేందుకు కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఒకటి ఏర్పాటు చేసి 3695 కోట్లను లాక్కపోయిండు. దీని మీద తెలంగాణ సమాజం, భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఆ రోజు మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాట్లాడాలి.